నమస్కారం. నేటి సమాచారం తెలుగు టీవీకి స్వాగతం. కరీంనగర్ పట్టణంలో ఇందిరా చౌక్ వద్ద సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఈ కార్యక్రమాలకు చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కార్యకర్తలు పాల్గొన్నారు. कांग्रेस पार्टी सोनिया गांधी गारी नायकत्వం నుంచి 14 వరకు ఈ దేశంలో యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఈ దేశ స్థితిగతుల్ని మార్చడానికి అనేకమైన విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో పారదర్శక పాలన జరగాలని, దేశంలో జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి, ప్రజల ముందు ఉండాలని చెప్పి ఆనాడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఎంతో పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టింది సోనియా గాంధీ గారు. అదేవిధంగా దేశంలో ఆకలి చావులుండొద్దని ఆహార భద్రత చట్టం, ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యా హక్కు చట్టం, ఇలా ఎన్నో అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలు. అదేవిధంగా ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకం దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే కరీంనగర్ గడ్డ మీద 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలుసు, ఆకాంక్షను మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతామని చెప్పి కరీంనగర్ గడ్డ సాక్షిగా మాటిచ్చి ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది శక్తులు వ్యతిరేకించినా కూడా తెలంగాణలో ఏ